జాతీయ మాల మహానాడు అధ్యక్షులు పసుల రామ్మూర్తి విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే తనపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ పోచిరామ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల వారు మద్దతు తెలుపుతూ ఉంటే రామ్మూర్తి జీర్ణించుకోలేకపోతున్నారని, ఇలాంటి వ్యక్తులను పోలీసులు చర్యలు తీసుకుని చట్టరీత్యమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మందకృష్ణ మాదిగను ఈ భూమి మీద లేకుండా చేయండి, అతన్ని చంపి పడేయండి అని ఆదేశాలు జారీ చేయడం ఇది కరెక్ట్ రాజ్యాంగపరంగా మాటలు కావు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నదని, కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగపరంగా జరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే ఇతర బీసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు వారిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు చెప్పడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఉన్నది, దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆధారంగానే ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఎంఆర్పిఎస్ పక్షాన కోటగిరి ఉమ్మడి మండల పక్షం నుంచి ఈరోజు మా కార్యకర్తలు మేమందరం వారిపై పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కఠిన శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోటగిరి మండల పక్షం నుంచి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ గారికి కోరడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.